నువ్వు సంతోషంగా ఉండకుండా నీ సంతోషాన్ని చెడగొట్టేవాడు, నీ బంధాల నుంచి, నీ స్నేహితుల నుండి, నీ ఆత్మీయుల నుండి దూరపరిచేవాడు, నీ హృదయాన్ని పాడు చేసేవాడు, శ్రమంలో నిన్ను నెట్టేవాడు అపవాది. అయితే ఇలాంటి సమస్య వలన, శోధనల వలన దేవుడినే దూషించేవాడిగా, నీ నోటితో, నీ నోటి మాటతో నిన్ను దేవునికి దూరం చేసేవాడిగా చేస్తున్నాడు. దేవుణ్ణే దూషించేవారిగా, దేవుణ్ణే గుర్తుపట్టలేని వారిగా, దేవునికి దూరం అయిపోయేవారిగా, దేవుని యొక్క దర్శనాన్ని చూడలేని వారిగా, మీ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసేవాడిగా అపవాది ఉన్నాడు. నేను నిన్ను అడిగే ప్రశ్న ఒకటే, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నావా, లేక దేవుణ్ణి విడిచిపెట్టి లోకపు ప్రేమను, శాశ్వతము కాని ప్రేమను ఆశ్రయించేవారిగా ఉన్నావా? ఎంతగానో కష్టపడి తన కుమారుణ్ణి పెంచి పోషించిన తండ్రిని విడిచిపెట్టి ఆస్తినంతా తీసుకుని వెళ్ళిపోయాడు కుమారుడు. ఎంతగా కష్టపడిన చెమటూడ్చి రక్తము కార్చి వాడి కొరకు ఎంత శ్రమ పడితే నా ప్రేమను గుర్తించలేదా, నా ప్రేమను గ్రహించలేదా అని ఎంతో వేదన చెందాడు. ఎప్పటికైనా నా కుమారుడు నా యొద్దకు తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు. ఒకానొక దినాన ఆ తండ్రి కోరుకున్నట్టుగానే కుమారుడు తన యొద్దకు తిరిగి వచ్చాడు. కానీ కుమారుడు ఎలా వచ్చాడంటే, తీసుకున్న ఆస్తిని అంతా కోల్పోయి, తాను ప్రేమించిన వారందరూ మోసం చేశారని, తాను నమ్మిన వారందరూ మోసం చేశారని తిరిగి తండ్రి యొద్దకు తిరిగి వస్తే, తండ్రి ఏది ఆలోచించకుండా ఆ కుమారుడిని హత్తుకున్నాడు. ఆ కుమారుడు కంపు కొడుతున్న బురదతో ఉన్నా కూడా ఆలోచించలేదు. ఆ కుమారుడిని హత్తుకున్నాడు. మరలా అదే ప్రేమతో హత్తుకున్నాడు. ముందు ఏ విధంగా అయితే ప్రేమించేవాడో అదే ప్రేమను చూపించాడు, హత్తుకున్నాడు, కుమారుని చేర్చుకున్నాడు. ఈ లోకపరమైన, ఈ లోక సంబంధమైన తండ్రి అంత ప్రేమను చూపిస్తే, నిన్ను ప్రేమించేవాడు, నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ రక్షకుడు నీ కొరకు ప్రాణము పెట్టి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని నుండి తప్పిపోతున్నావా? ఈ లోకపు ప్రేమను, మోసపరిచే ప్రేమను, ద్రోహము చేసే ప్రేమను, నిన్ను నమ్మించి మోసము చేసే ప్రేమను ఆశ్రయించి నువ్వు మోసపోయావా? అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు వస్తావేమో, నిజమైన ప్రేమను తెలుసుకుంటావేమో, దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూస్తావేమో అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పటికైనా దేవుని ప్రేమను ఆశ్రయిస్తావా? కుటుంబం చూపించే ప్రేమ సరిపోవట్లేదు అన్నట్టు, బంధువులు చూపించే ప్రేమ సరిపోవట్లేదు అన్నట్టు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఆత్మీయులు చూపించే ప్రేమ సరిపోవట్లేదు అన్నట్లు, అంతకు మించి దేవుని ప్రేమ చాలట్లేదు అన్నట్టు, నిన్ను మోసం చేసేవారి ప్రేమను నువ్వు కోరుకుంటున్నావా? మోసపోవద్దు, దేవునికి దూరం కావద్దు, నీ సంతోషాన్ని కోల్పోవద్దు, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము. నీ యవ్వన వయసులో సంతోషంగా బ్రతికి పరిశుద్ధతను కాపాడుకో, పవిత్రతను కాపాడుకో, దేవుని యొక్క నీడలో బ్రతుకు. దేవుని నా విధంగా బలపరిచి నడిపించును గాక.